ఇందాక అడిగావుగా, ఒక ఛాన్స్ ఇస్తావా? హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అన్నావు కదా, నా లైఫ్ నాకు నచ్చినట్టు మార్చుకుంటానని. అందుకే నీకు ఒక వరం ఇద్దాం అనుకుంటున్నా. ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తున్న రోజు తన్ని మళ్ళీ రెండోసారి చూసా. మరి మొదటిసారి తనలో మా అమ్మ ప్రేమను చూశాను. తన ప్రేమ, తన మాటలు, తన చూపులు, అబ్బా అన్నీ నన్ను ఒక మాయలో కట్టిపడేశాయి. ఎంతలా అంటే నేను కాదు అనలేనంతగా. నువ్వు నన్ను తప్ప వేరే ఏ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా చంపేస్తా, అర్థమవుతుందా? అబద్ధాలతో అల్లుకున్న అందమైన ప్రేమ కదా, ప్రేమలేని కదా. బావా, పెళ్లి చేసుకుందామా? మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. పదా పెళ్లి చేసుకుందాం. నాకు ఇంట్రెస్ట్ లేదు. చూస్తే మా ఇంట్లో ఏమో జాబ్ లేని వాడికి ఎలా ఇవ్వాలి, నిన్నెలా చూసుకుంటాడు అని అడుగుతున్నారు. అప్పటికి వాళ్ళని కాదని నిన్ను నమ్మితే నువ్వేమో బయట అమ్మాయిలతో పులిహోరలో టైం పాస్లు. ఆపుతావా? పత్తలా మాట్లాడుకో. నువ్వు రాసిన ప్రేమ కథ తప్పు, నేను రాసుకున్న ప్రేమ కథ తోపు అని చూపిస్తా. ఈ రోజు నుంచి ఎగ్జాక్ట్ 100వ రోజు వరకు నీ లవ్ లైఫ్ చేంజ్ చేసుకునే అవకాశం నేను నీకు ఇస్తున్నా. ఈ చాక్లెట్ అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎటు వెళ్ళిపోయి ఉంటాడు? ఏ అమ్మాయి, ఎవరబ్బాయి నువ్వు? 6 days పరిచయానికి ఇంత చేస్తావా? నా ఇష్టం అమ్మాయి, నాకు నచ్చితే ఏదైనా చేస్తా. నాకు కనీసం నీ పేరు కూడా తెలీదు. నీకు నా పేరు తెలియదు కదా? దా తెలుసుకో, నా పేరు మజ్ను. రా. ఈ జనరేషన్లో ఒక అబ్బాయి కోసం ఏ అమ్మాయినా ఏడుస్తుందా? ఇది మనిషిని అర్థం చేసుకొని మామూలు ప్రేమ కాదు, అగ్ని లాంటి స్వచ్ఛమైన ప్రేమ.